చనిపోయిన ఏ మనిషి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు అన్నటువంటిదే అనుకుంటాం. అంత్యక్రియలు పూర్తయ్యే వరకైనా ఆ తర్వాతనైనా సరే. అయితే చర్చ ఖచ్చితంగా జరుగుతుంటుంది. దూషణలొద్దు, ద్వేషం వద్దు. కానీ పాస్టర్ గారి మరణం అన్నటువంటిది, మిస్టరీ అన్నటువంటిది క్రైస్తవ సంఘాలు నమ్ముతున్నాయి. అయితే ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్ అని, ఫైనల్గా 2 బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది, భరోసా ఇస్తుంది. ఆయనకి విపరీతమైన ఆదరణ ఉందనడానికి సాక్ష్యం ఆ మృతదేహం హైదరాబాద్కి తీసుకెళ్తే కూడా విపరీతంగా రావటం, ప్లస్ నినాదాలు చేస్తుండడం. కాకపోతే ఇక్కడ అర్థం కానటువంటి ఏకైక అంశం ఏంటంటే, రామాయణంలో రాముడు సీతని గెలిచిన తర్వాతన నిన్ను ఊరకనే గెలవలేదు, నేను క్షత్రియుడిని కాబట్టి, రాజును కాబట్టి, నువ్వు ఎవరితో వెళ్ళిపోయినా పర్లేదు, ఎవరు తీసుకుపోయినా పర్లేదు, కానీ గెలిపించుకోవాల్సిన బాధ్యత నాకుంది, ప్రజల ముందు నేను నిరూపించుకోవాలి కాబట్టి అని చెప్పాడా రాముడు? రామాయణంలో అది ఉందని చెప్పి ఆయన చెప్పిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదే సందర్భంలో ధర్మరాజు వీళ్ళందరూ కలిసి మహాభారతంలో మాట్లాడారంటూ కొన్ని దారుణమైనటువంటి పదజాలాలు ఇప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట తీసి వైరల్ అవుతుంది. అదే సందర్భంలో ఆయన అభిమానులైనటువంటి వాళ్ళు మానవత్వం ఉండాలి, ప్రతి మనిషిలో మానవత్వం అనే ఒక్క ముక్కు ఉండకపోతే ఎట్లాగా, ఇది మాట్లాడిన మాటల్ని వాళ్ళు వైరల్ చేసుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనిషి బ్రతికున్నా చనిపోయిన టాపిక్స్, తాము రైట్ చేసిన టాపిక్స్ డిబేటబుల్ అవుతాయి. ఇందులో ఇవాళ ఆయన పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఎవరు నెగిటివ్గా మారరు, నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఎవరు పాజిటివ్గా మారరు. కానీ సమాజం అన్నటువంటి దాంట్లో ధర్మం, నువ్వు నీ ధర్మాన్ని పాటించు, నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభు దగ్గరికి వస్తే మంచి జరుగుతుంది, నీకు అనారోగ్యం తగ్గుతుంది, లేకపోతే నీకు ఆదాయం పెరుగుతుంది, అలాగే నీ మానసిక ప్రశాంతి వస్తుందని చెప్పు, తప్పులే. కానీ ఎదుటి దేవుడు తప్పుడోడు, ఎదుటి ధర్మం తప్పుది అని చెప్పడం ఎందుకు? అది హిందుత్వంలో ఉందా? ఎక్కడన్నా పరధర్మాన్ని గురించి దూషిస్తూ ఉందా? ఎందుకని ఈ ప్రధానమైనటువంటిది ఇప్పటికైనా చర్చించాల్సిన అంశం. ఎందుకంటే ప్రతి మనిషి మరణం సందర్భంలో జరిగే చర్చ చాలా ముఖ్యమైనటువంటి. పరమత ద్వేషం, పరదైవ ద్వేషం, పరధర్మ ద్వేషం అవసరమా?